నమస్తే. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇవాళ 6వ విడతగా అంటే ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరం రోజుల్లో 6వసారి మళ్ళా చెక్కుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈరోజు 27,93,593 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 32 మందికి 32 చెక్కులు. ఈ లిస్టులో ఆ బెనిఫిషియర్స్ ఎవరైనా అనేది లిస్టులో ఉన్నారో వాళ్ళ ఫైళ్ళ ప్రకారం ఈ లిస్టు వీళ్ళందరికీ పంచడం జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆపరేషన్లు కానీ ఇంకోటి లాగానే చేయించుకునేటోళ్ళకు వాళ్ళకు డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ అప్లై కాని వాళ్లకు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసేదానికోసము వీళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. ఈ ఇన్ని రకాలుగా అంటే ఈరోజు యాక్చువల్గా మేము ఇంటింటికి ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం. సంవత్సరం పూర్తి అయింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి. ప్రభుత్వం పథకాలు అందరికీ జనాలకు అందుతున్నాయా, ఏ విధంగా అందుతున్నాయి ఒకసారి పరిశీలన చేసుకొని గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఇది ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఆదేశానుసారము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరిగి ఆ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సూపర్ 6 ప్రోగ్రాంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. పెన్షన్స్ 4,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది. గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు వస్తూ ఉన్నాయి. తల్లికి వందనం కింద స్కూల్ పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల డబ్బు వస్తూ ఉంది. ఇది కాకుండా అదనంగా నెక్స్ట్ మా ఆగస్టు 15th నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రకటన చేసినారు. అది కాకుండా రైతులకు కూడా ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా అన్నీ అమలు చేసి సంవత్సరం లోపల 1.5 సంవత్సరం లోపలనే చంద్రబాబు చెప్పిన అన్ని పథకాలను అమలు చేసి ఈ సంక్షేమం అనేదానికి తెలుగుదేశం పార్టీ ప్రతీక. సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో చేసే దానికోసం చంద్రబాబు కంకణం బద్దులై ఉన్నారు. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇతోధికంగా ఇప్పుడు మన ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో ఇది 6వ విడతగా మళ్ళీ ప్రతిసారి ఒక 34 లక్షల రూపాయలు వస్తూ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ 30 లక్షల రూపాయలు డబ్బు 2 విడతలు ఇస్తున్నారు. ఎవరెవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా పంచి అంతే అనాథులు అంటే నిజమైన పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచిగా రిసీవ్ అవుతుంది. ప్రజల్లో కూడా విచారణ చేస్తే ఏదో అక్కడ ఇక్కడ తప్పచ్చు, ఒకటి ఇద్దరు ముగ్గురికి కొన్ని చోట్ల రకరకాల కారణాలు అంటే ఆధార్ కార్డు సరిగా లేకపోవడము, లేకపోతే కారు కొనుక్కునేమనో, లేకపోతే ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అట్లాటలో కొంతమంది పథకాలు సరిగా అందని వాళ్ళు ఉన్నారు. అవి కూడా కొన్ని కరెక్ట్ చేసి మళ్ళీ సక్రమంగా వాళ్ళకు ఇచ్చే ఏర్పాటు మేము అన్ని ఇంటింటి దగ్గర కూడా నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు సక్రమంగా అన్ని విధంగా ఏర్పాటు చేస్తాము. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు పరిపాలన కొనసాగాలని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.